హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే, ప్రమాదంలో ఉన్న దశరథని కాపాడిన దీప గురించి షాకింగ్ నిజం తెలుసుకొని అసలు ఎవరు ఊహించని నిర్ణయం తీసుకుంటాడు దశరథ. మరి అసలు ఏం జరిగింది? దశరథకు ప్రమాదం ఉండడం ఏంటి? మరి దశరథను కాపాడిన దీప గురించి దశరథ ఏం తెలుసుకున్నాడు? మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? మరి జ్యోత్స్నకి ఈ దెబ్బతో షాక్ ఇవ్వబోతున్నాడా అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్‌లోకి వెళ్తే, కార్తీక దీపం సీరియల్‌లో దీప గురించి ఆ పండ్లు, అవి తీసుకొచ్చేసరికి తనకు అసలు చాలా అంటే చాలా కోపంగా ఉంటుంది జ్యోత్స్న. కానీ జ్యోత్స్న తన తండ్రి మాటలు విన్నట్టుగానే నటించి, తన తండ్రికి ఊరడింపుగా ఉన్నట్టుగా నటించి పెళ్ళికి ఒప్పుకున్నట్టు బిల్డప్ ఇస్తుంది. ఇక దాంతో నా కూతురు నిజంగానే ఈ తండ్రి మాటకు విలువిచ్చి పెళ్ళికి ఒప్పుకుంది అన్న సంతోషంలో దశరథ ఉంటాడు. అయితే ఏంటే, నీకిష్టం లేకుండా నువ్వు ఇక్కడికి రావు కదా! అయినా అసలు ఇక్కడికి రావడం ఏంటి? నువ్వు దానికి పళ్ళు తీసుకురావడం ఏంటి? అనగానే, కొన్ని చేయాల్సొస్తుంది గ్రానీ. కానీ ఏం జరగబోతుందో చూస్తూ ఉండు. నీకొక సర్ప్రైజ్ ఉంది అని అనగానే, ఏంటి ఇది మళ్ళీ ఏం చేసి చచ్చిందేంటి? నాకు సర్ప్రైజ్ అంటుంది. ఇప్పటికే ఈ ముసలోడిచ్చే ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు తట్టుకోలేకపోతున్నాను అని అనుకుంటూ దశరథ, మనం వచ్చిన పని అయిపోయింది. ఇక మనం వెళ్దాం పదా అనగానే, ఒక్క నిమిషం నాన్న అనగానే, ఇదేంటి ముసలోడు ఏదో పనుందన్నాడు, మళ్ళీ ఇప్పుడేంటి సైలెంట్‌గా ఉన్నాడు, పోదామంటున్నాడేంటి? అసలు ఎందుకొచ్చాడు? ఎందుకు వెళ్తున్నాడు? ఓన్లీ దీపకు చెకప్ కోసమే వచ్చాడా? దీపకు చెకప్ అయిపోయిన తర్వాత వెళ్ళకుండా కాఫీలు, టిఫినీలు అనుకుంటా చేసేసి మళ్ళీ ఇంకా పనుందన్నట్టు మాట్లాడాడు. ఇప్పుడేంటి ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నాడు? నాకేమీ అర్థం కావట్లేదే అని అనుకుంటూ ఇక గట్టిగానే చెప్తాడు. అయితే గట్టిగానే అనుకుంటుంది మనసులో. కానీ పారిజాతం అనుకున్న దానికి, అక్కడ జరుగుతున్న దానికి కాస్త ఆపోజిట్‌గా ఉండేసరికి ఏం జరుగుతుందో, ఇక్కడ ఈ ముసలోడు నాకు అర్థం కాడు, ఈ జ్యోత్స్న ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో కూడా నాకు అర్థం కాదు అని అనుకుంటూ ఇక జ్యోత్స్న గురించి ఆలోచిస్తూ ఉంటుంది. చూద్దాం, ఏదో సర్ప్రైజ్ ఉందన్నది కదా! మళ్ళీ నెత్తి మీదకి ఏదైనా తీసుకువచ్చిందా ఏంటి అని అనుకుంటూ కాస్త టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఆహ్, జ పారిజాతం. అయితే ఆహ్, ఈ నాన్న, నీకు ఒక విషయం గురించి చెప్పాలి నాన్న అనగానే, ఏంటి? ఏంటి దశరథ అది? మనం ఏదైనా ఉంటే ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాంలే అనగానే, లేదు నాన్న, ఇది అందరూ సంతోషించే విషయమే. ముఖ్యంగా సుమిత్ర, నువ్వు ఇంతకన్నా సంతోషమైన వార్త ఇంకోటి వినవని నేను అనుకుంటున్నాను అనగానే, ఆహ్, అది ఏం లేదు. ఆహ్, అంటే ఏంటండి? ఎందుకు అంత సంతోషమైన విషయం, నేను సంతోషించే విషయం అంటున్నారు? అనగానే, మనం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న కల నెరవేరబోతుంది సుమిత్ర అనగానే, ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు? నాకేమి అర్థం కావట్లేదు. కాస్త అర్థమయ్యేలా చెప్పండి అంటుంది సుమిత్ర. ఆహ్, మన అమ్మాయి పెళ్ళికి ఒప్పుకుంది సుమిత్ర అనగానే ఒక్కసారిగా కార్తీక్ అయితే షాక్ అయిపోతాడు. ఏంటి? జ్యోత్స్న మళ్ళీ పెళ్ళికి ఒప్పుకుందా? అంటే మళ్ళీ దీని వెనుక ఇంకేదైనా అంతరార్థం ఉందా? మళ్ళీ ఏదైనా చేయబోతుందా? మళ్ళీ ఏం ప్లాన్ చేస్తుంది జ్యోత్స్న? జ్యోత్స్న అంత తేలిగ్గా పెళ్ళికి ఒప్పుకోదు. ఒప్పుకుంది అంటే ఏదో చేయబోతుందని అర్థమవుతుంది. ఏం చేయబోతుంది? నాకేం అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. దీని వెనకాల ఏదైనా కుట్ర ఉందా? అని అనుకుంటూ ఉండగా జ్యోత్స్న వైపు చూస్తాడు. జ్యోత్స్న కావాలని అలా చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉండు బావ అన్నట్టుగా తన చూపుతోనే తన ఉద్దేశ్యం ఏంటో అర్థమయ్యేలా చేస్తుంది కార్తీక్‌కి. ఏంటి బావ, జ్యోత్స్న నిజంగానే పెళ్ళికి ఒప్పుకుందంటావా? అంటూ దీప అడగగానే, పిచ్చి మరదలా, అయినా ఆ జ్యోత్స్న పెళ్ళికి ఒప్పుకుందంటే నువ్వెలా నమ్ముతున్నావు? నేను దీనికి అస్సలు నమ్మను, ఒప్పుకోను కూడా. ఎందుకంటే జ్యోత్స్న మెంటాలిటీ అది కాదు. జ్యోత్స్న దీని వెనకాల ఏదో చాలా గట్టిగానే ప్లానింగ్ చేసిందని నాకనిపిస్తుంది. కాబట్టి మనం చూస్తూ ఉందాం. ఈ పెళ్లి నాటకం తను ఆడింది, మనం ముగిద్దాం అని చెప్పేసి కార్తీక్ అయితే అనుకుంటూ ఉంటాడు జ్యోత్స్నకి బుద్ధి చెప్పాలని. ఆ తర్వాత
ఏదో ఒక విషయంలో ఏదో ఒక చిన్న పొరపాటు జరిగి తే నేను సేఫ్‌గా బయటపడతానేమో అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ, ఇక ఆ తర్వాత దశరథ గురించి, సుమిత్ర గురించి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ముఖ్యంగా నాన్నకి నేనంటే ఇష్టమే అనిపిస్తుంది. నాతో ఈరోజు చాలా ప్రేమగా మాట్లాడాడు. దీప కనిపించిన తర్వాత నాతో ఇంత ప్రేమగా మాట్లాడడం ఇదే ఫస్ట్ సారేమో అని అనుకుంటూ ఇక దీప గురించి ఆలోచిస్తూ, నిజంగా వీళ్ళ కోసం నేను పెళ్లి చేసుకుంటాను అని అనుకుంటున్నారు. ముఖ్యంగా నా టార్గెట్ బావ. బావను కాకుండా నా జీవితంలోకి ఇంకెవ్వరిని రానివ్వను. ఆ విషయం వీళ్ళకి కూడా తెలుసు. అయినా కూడా ఏదో పిచ్చి నమ్మకం వీళ్ళకి. అయినా నేను ఆలోచించాల్సింది ఒకటుంది. ఇప్పుడు వీళ్ళు పెళ్లి సంబంధం తీసుకొస్తారు కదా! మరి పెళ్ళికి ఒప్పుకున్నట్టు నటించి దాన్ని మళ్ళీ పెళ్లి ఆగిపోయేలా చేసి దీప మీదకే నెట్టేయాలి. దీప ఏం చేస్తే ఈ పెళ్లి ఆగిపోతుంది అని అనుకుంటూ ఉంటే, దీప ప్రెగ్నెన్సీ పొగడదామా? ఇది నేనే పోగొట్టానని వాళ్ళందరికీ డౌట్‌గా ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు. ఏం చేయాలి? అసలు దీపనే లేకుండా చేద్దామా? అని అనుకుంటూ పెళ్లి ఆపుకోవడానికి గల కారణాలు, ప్రయత్నాలు అన్నీ స్టార్ట్ చేయాలని చూస్తుంది. ఇక తర్వాత జ్యోత్స్న పెళ్ళికి ఒప్పుకున్నందుకు ఒక పక్క సంతోషంగా ఉన్న, ఇంకో పక్క అనుమానంగా ఉంటుంది దశరథకి. నాకేమో నమ్మబుద్ధి కావట్లేదు. ఏం చేయాలి? నిజంగానే జ్యోత్స్న పెళ్ళికి ఒప్పుకుందా అని అనుకుంటూ దశరథ అయితే కాస్త డైలమాలో ఉంటూనే పెళ్లి సంబంధాలైతే చూస్తాడు. ఒక మంచి జడ్జి కొడుకు అయిన ఒక మంచి బిజినెస్ పర్సన్‌ని పెళ్లి కొడుకుగా చూస్తాడు. ఈ పెళ్లి సంబంధం నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే అబ్బాయి ఇక్కడ ఉండడు. మన జ్యోత్స్నని తీసుకొని ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. నాకెందుకో మన జ్యోత్స్న దూరంగా ఉంటేనైనా సెట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఇక్కడే ఉంటే కార్తీక్‌ని ప్రతిక్షణం చూస్తూ తన ప్రేమను గుర్తు చేసుకుంటూ దీప తన లైఫ్‌లోకి వచ్చినందుకు దీప మీద అసూయ పెంచుకుంటుంది. ఈ మధ్య మరీ మూర్ఖంగా జ్యోత్స్న తయారవుతుంది. అందుకే నేను మంచి సంబంధం ప్లస్ మనకు తగ్గ సంబంధం జ్యోత్స్న నని బాగా చూసుకుంటాడన్న నమ్మకం ఉంది కాబట్టి నేను ఈ సంబంధం వెతికాను. ఈ అబ్బాయి ఎలా ఉన్నాడు సుమిత్ర అంటూ సుమిత్రని అడుగుతాడు. చాలా బావున్నాడండి. మీ డెసిషన్ కూడా చాలా బావుంది. ఎందుకంటే నిజంగానే జ్యోత్స్నకి ఇక్కడే ఉన్న మా సంబంధం తీసుకువస్తే ప్రతిక్షణం కార్తీక్‌ని, దీపను చూసి తను జీవితంలో మిస్ అయ్యాను అని అనుకుంటూ తన బాధపడుతూ తన భర్తని కూడా బాధపెడుతుంది. తన జీవితాన్ని తాను పూర్తిగా ఆస్వాదించలేకపోతుంది. కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్ అండి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు మీరు తీసుకోండి. నేను తీసుకున్న నిర్ణయం నేను తీసుకుంటాను అని చెప్పేసి జ్యోత్స్న అయితే వీళ్ళ మాటలు వింటూ తన మనసులో తాను అనుకుంటూ ఉంటుంది. అయితే వెంటనే పారిజాతం దగ్గరికి వెళ్తుంది జ్యోత్స్న. అయితే "ఏంటి నిజంగానే ఈ పెళ్లి చేసుకుంటావా? నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది" అంటూ అనగానే, "ఏంటి గ్రాని నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వెలా నమ్ముతున్నావు?" అనగానే, "అదేంటే మీ నాన్న అంత ఆశగా చూసాడు. పైగా ఆస్ట్రేలియాలో ఉంటాడంట అబ్బాయి. మంచి సంబంధమే కదా! అబ్బాయి కూడా చాలా బాగున్నాడు. ఆస్తిపరులు. ఇక్కడ ఏదైనా ఆహ్, ప అర అరాకొరా పొరపాట్లు జరిగినా కూడా అక్కడ నువ్వు సెటిల్ అయిపోతావు కదే" అనగానే, అరకొర పొరపాట్లు జరిగి అక్కడ సెటిల్ అవ్వడానికి కాదు గ్రాని నేను ఇన్నాళ్ళు ఇంత బాధపడింది. ఇప్పుడు ఖచ్చితంగా ఆ ఆస్తి మొత్తంతో పాటు ఈ ఆస్తి మొత్తం కూడా నాకే దక్కాలి. నేనే తీసుకోవాలి. అంటే బావ నాకు దక్కాలి. వాడు తొక్కలో ఆస్తి. వాడితో నాకేంటి సంబంధం? ఇది ఇందులో ఈ ఇంటి వారసురాలిగా నేను ఉండడం ముఖ్యం. అందులోనూ ఇప్పుడు నేను పక్కకు తప్పుకుంటే ఆ దీప అని చెప్పబోయి ఇక తర్వాత దీప గురించి చెప్పకుండా సైలెంట్‌గా ఉండిపోతుంది. ఏంటే ప్రతిసారి ఏదో చెప్పబోతావు. దీప టాపిక్ రాగానే ఆ దీప గురించి చెప్పకూడని రహస్యాలేవో నీ దగ్గర ఉన్నట్టు అలా చేస్తావేంటి అనగానే, అదంతా వదిలేయి గాని అనగానే, మరి దీపని ఎలా అడ్డు తప్పిస్తావే కార్తీక్ లైఫ్‌లోంచి అనగానే, ఇప్పుడు నేను పెళ్ళికి ఒప్పుకున్నాను కాబట్టి దీపని నేను ఏదైనా చేయొచ్చు. దీపని ఏదైనా చేయొచ్చు. ఆ దీపని నేను ఏదో ఒకటి చేస్తానన్న ఆలోచన కూడా వాళ్ళు చేయరు. ఎందుకంటే నేనిప్పుడు బావున్నాను. అందరితో సంతోషంగా కలిసిపోవాలనుకుంటున్నానని మా నాన్న నమ్ముతున్నాడు. మా నాన్న నన్ను నమ్మాడు అంటే ఇంక నాకు ఏ ఢోకా లేదు. నాకు మా నాన్న సపోర్ట్ ఉన్నట్టే. నాన్న సపోర్ట్‌తో పాటు అమ్మ సపోర్ట్ కూడా ఉన్నట్టే. ఇక నేను పెద్దగా బాధపడాల్సిన అవసరం, భయపడాల్సిన అవసరం ఏమైనా ఉందా గ్రాని అనగానే, నాకు నీ ఉద్దేశ్యం అర్థమైందే. కానీ ఏం చేయబోతున్నావనేదే అర్థం కావట్లేదు అనగానే, చెప్పా చేయకుండా ఏదో ఒకటి చేస్తావు. నా తల మీదకి తీసుకువస్తావు. నిన్ను కవర్ చేయలేక, నువ్వు చేసిన దాన్ని కవర్ చేయలేక నేను చేస్తాను. ముందు చెప్తావా లేదా?
అనగానే ఓకే గ్రానీ. కూల్, కూల్ చెప్తాను. ఏం లేదు గ్రానీ. రేపు దీపకి యాక్సిడెంట్ ప్లాన్ చేయించాను. ఆ యాక్సిడెంట్‌లో దీప చచ్చిపోతుంది. ఎలాగో బావ లైఫ్‌లోంచి దీప పోతుంది కాబట్టి బావ లైఫ్‌లోకి వచ్చేది నేనే కదా! ఇక నాకేంటి ప్రాబ్లమ్? నాకు ఎటువంటి సమస్య ఉండదు. నేను అనుకున్నవన్నీ చకచకా జరిగిపోతాయి అంటూ అనగానే, ఏంటోనే నువ్వు అంటుంటే బాగానే ఉంది కానీ నాకెందుకో భయంగా ఉంది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అనగానే, ఈ విషయం గురించి ఎవరు చెప్తారు? ఎందుకు తెలుస్తుంది? నువ్వు అనవసరంగా కంగారు పడి నన్ను కంగారు పెట్టుకు గ్రానీ. అయినా రేపు జరగబోయే ప్లాన్‌కి నేను పక్కాగా ప్లాన్ చేశాను. అయినా దీప ఎలాగో ఇక్కడికి రాదు. ఇక్కడికి నేను అత్త వాళ్ళు ఎలాగో పంపరు. కాబట్టి దీపని ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేలా నేను ప్లాన్ చేస్తాను. దీపని ఎవ్వరికీ తెలియకుండా అడ్డు తొలగించేస్తాను. దీప ఈ టైంకి బయలుదేరుతుంది, బయటకు వస్తుందన్న విషయం నాకు ఎలా తెలుస్తుంది చెప్పు? అని ఆ ఇంట్లో వాళ్ళే అనేటట్టు నేను చేస్తాను అని చెప్పేసి తన ప్లానింగ్స్ తాను చేస్తుంది. అయితే ఇదంతా కూడా దశరథ ఆహ్, జ్యోత్స్నకి పెళ్ళికొడుకు ఫోటో చూపించాలని వస్తాడు. కానీ ఆ పెళ్ళికొడుకు ఫోటోలు చూపించాలని వచ్చిన దశరథకి మళ్ళీ జ్యోత్స్న బండారం బయటపడుతుంది. ఇక దాంతో జ్యోత్స్న ఇక మారదా? జ్యోత్స్నని ఏం చేస్తే బాగుపడుతుంది అని అనుకుంటూ జ్యోత్స్న గురించి బాధపడుతూ ఉంటాడు దశరథ. ఇక వెంటనే దశరథకి నిజం తెలిసింది కాబట్టి దీపకు ప్రమాదం ఉందని, అందుకోసం దీపను కాపాడడానికి జ్యోత్స్న ప్లాన్ తిప్పికొట్టడానికి వెళ్తాడు. అలా వెళ్తుండగా తను అనుకున్న ప్లాన్ ప్రకారమే జ్యోత్స్న దీపని బయటికి వచ్చేలా చేస్తుంది. అయితే దీప అలా బయటకు వస్తూ ఉండగా ఇంకా తను దశరథ ఫోన్ చేసి చెప్పాలని చూస్తాడు. "నువ్వు ఎక్కడికి బయటికి వెళ్ళొద్దమ్మా" అంటూ చెప్పాలని చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ దీప ఫోన్ ఇంట్లో పెట్టడం వల్ల దీప ఏం చేయాలో దీపకు ఎలా చెప్పాలో అర్థం కాక దశరథ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. టెన్షన్ పడుతూ ఉంటాడు. తను వచ్చేలోపే దీపకేమైనా అవుతుందేమో అని చెప్పేసి చాలా చాలా టెన్షన్‌గా వచ్చేస్తాడు. ఎందుకంటే దీప ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు. కడుపుతో ఉంది కాబట్టి దీపకు ఎటువంటి ప్రమాదం జరగకూడదు అని చెప్పి దశరథ్ అయితే చాలా గట్టిగా ఫాస్ట్‌గా డ్రైవింగ్ చేసుకుంటూ వస్తాడు. అయితే దీప బయటికి వచ్చేలోపే వచ్చిన తర్వాత యాక్సిడెంట్ ప్లాన్ అయితే చేస్తుంది. అయితే దీపని చంపాలని చూపించిన ప్లాన్‌ని తిప్పికొట్టాలనుకుంటాడు. ఎలాగైనా దీపని కాపాడాలని అనుకుంటాడు. దీపను కాపాడే ప్రయత్నంలో దీపను కారు నుంచి ఆ యాక్సిడెంట్‌కి బలవ్వకుండా ఉండడానికి దీపను పక్కకు నెట్టేసి తాను మాత్రం అలా యాక్సిడెంట్‌కి గురైపోతాడు. అయితే దశరథ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. అయితే తన బ్లడ్ గ్రూప్ చాలా రేర్ అని తన రక్త సంబంధీకులకు తప్ప ఇంకెవరికీ ఆ బ్లడ్ గ్రూప్ ఉండదు అని చెప్పేసి ఇక దశరథ గురించి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే దశరథ గురించి అందరూ ఇంట్లో వాళ్ళంతా టెన్షన్ పడుతున్న సమయంలో దీప నేను బ్లడ్ ఇస్తాను అని చెప్పేసి అనగానే లేదు మీరు ప్రెగ్నెంట్ కదా అనగానే లేదు నేను బాగానే ఉన్నాను. నేను బ్లడ్ ఇవ్వగలను. ఒక మనిషి ప్రాణం కాపాడాలి కదా అనగానే మీరు ప్రెగ్నెంట్ కదా మీరు ఇవ్వడానికి వీల్లేదు అని అనగానే అసలు ఇది చాలా రేర్ బ్లడ్ గ్రూప్ కదా! అసలు ఎలా మ్యాచ్ అయింది అని అనుకుంటూ చాలా ఆహ్, ఆలోచిస్తూ ఉంటాడు శివనారాయణ. ఇక తర్వాత దీప గురించి ఆలోచించిన తర్వాత అతి కష్టం మీద డాక్టర్‌ని ఒప్పించి తనైతే తన కొన్ని కొంచెం బ్లడ్ అయితే ఇచ్చేస్తారు. అయితే కొంచెం ఆ ప్రమాదం నుంచి సేఫ్‌గా బయటకైతే పడతాడు. ఇక తర్వాత అసలు నా బ్లడ్ గ్రూపు అసలు అలా మ్యాచ్ అవ్వడం ఏంటి? నాకు అస్సలు అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఇక తర్వాత ప్రతి విషయంలో జ్యోత్స్న దీపను చంపాలనుకుంటుంది. దాసుకి ఏదో రహస్యం తెలిసింది. అసలు కార్తీక్ కూడా ఏదో దాస్తున్నాడు అనిపిస్తుంది. నన్ను కాపాడడానికి కార్తీక్, దీప ఇంతగా ప్రయత్నిస్తున్నారు. కానీ జ్యోత్స్న మాత్రం ఏమీ పట్టించుకోవట్లేదు. అంటే నాకు దీపకు ఏంటి సంబంధం? కొంపదీసి దీపకు నాకు ఏదైనా అని అనుకుని దీపకు డీఎన్ఏ టెస్ట్ చేయాలని అనుకుంటాడు. వీళ్ళందరూ దాస్తున్న విషయం నాకేమైనా తెలియాల్సింది ఉందా? అని చెప్పేసి అనుకుంటూ కాస్త వాళ్ళు సగం సగం మాట్లాడిన మాటలు, అలాగే దీప గురించి జ్యోత్స్న టెన్షన్ పడే విధానం చూసి ఏదో జరుగుతుంది అని అయితే అనుకుంటాడు. తన ఫ్రెండ్ డాక్టరే కాబట్టి తన ఫ్రెండ్ ద్వారా దీపకు తనకి డీఎన్ఏ టెస్ట్ చేయిస్తాడు. డీఎన్ఏ టెస్ట్ చేయించిన తర్వాత ఆ టెస్ట్‌లో ఇక దీప డీఎన్ఏ దశరథ డీఎన్ఏతో మ్యాచ్ అవ్వడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే ఏంట్రా ఇలా ఎవరికైనా జరుగుతుందా అనగానే
కన్న పేగు పంచుకొని పుట్టిన తల్లిదండ్రులకు తప్ప ఇంకెవ్వరి డీఎన్ఏకి మ్యాచ్ అవ్వదు. తను నీ కూతురే అనుకుంటున్నాను దశరథ అనగానే అంటే దాసుని కలిస్తే ఖచ్చితంగా నిజం తెలుస్తుంది అని చెప్పేసి దాసుని గట్టిగా ఒట్టేసి నిలదీసి చెప్పమని చెప్తాడు. "నువ్వు మర్యాదగా చెప్తావా లేదా?" అంటూ అనగానే ఇక మొత్తం విషయం కూడా దశరథ దగ్గర దాసు అయితే చెప్పేస్తాడు. ఇక దీపే తన కన్న కూతురని తెలుసుకున్న తర్వాత ఒక్కసారిగా షాక్‌తో కుప్పకూలిపోతాడు. అయితే అందరి ముందు దీప గురించి చెప్పేయాలని చాలా గట్టిగా నిర్ణయించుకుంటాడు. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. మరి ఇప్పటికైనా జ్యోత్స్నకి బుద్ధి చెప్పి దీపే ఈ ఇంటి అసలైన వారసురాలన్న విషయం దశరథ చెప్పగలుగుతాడా? మరి లేదంటే ఏం జరుగుతుంది? మరి జ్యోత్స్న ఏ విధంగా అడ్డుకోబోతుంది అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.